హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? అక్షరాలలో స్త్రీకి నిర్వచనం ఏంటో తెలుసుకుందామా? ఆ అంటే అపురూపమైనది, ఆ అంటే ఆప్యాయత పంచేది, ఈ అంటే ఇంటికి దీపం వంటిది, ఈ అంటే ఈశ్వరుడి మూడో కన్ను లాంటిది, ఊ అంటే ఉన్నంతలో సర్దుకుపోయేది, ఊ అంటే ఊరటనిచ్చేది, రు అంటే రుణం తీర్చుకోలేని సేవ చేసేది, ఏ అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఏ అంటే ఏకాగ్రత కోల్పోకుండా, ఐ అంటే అయిన వారి కోసం, ఓ అంటే ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ, ఓ అంటే ఓరిమితో నేరిమితో, ఔ అంటే ఔదార్యం చూపేది, అంటే అందరి అవసరాలు తీర్చేది, ఆహా ఆహా అనిపించేది. ఎంత చక్కగా చెప్పారు చూడండి స్త్రీ గురించి. నిజంగా వారికి కోటి కోటి ధన్యవాదాలు. ఎంత అద్భుతంగా చెప్పారు. స్త్రీ అంటే అపురూపమైనది, ఆప్యాయత పంచేది, ఇంటికి దీపం వంటిది, ఈశ్వరుడి మూడో కన్ను లాంటిది, ఉన్నంతలో సర్దుకుపోయేది, ఊరటనిచ్చేది, రుణం తీర్చుకోలేని సేవ చేసేది, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏకాగ్రత కోల్పోకుండా అయిన వారి కోసం ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ ఓరిమితో నేరిమితో ఔదార్యం చూపేది, అందరి అవసరాలు తీర్చేది, ఆహా అనిపించేదే స్త్రీమూర్తి. అటువంటి స్త్రీమూర్తికి కోటి కోటి ధన్యవాదాలు. ఇది రాసిన వారికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ.